నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ విజయ ఈరోజు నాతో పాటు రియల్ ఎస్టేట్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి యనమల రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, హైదరాబాద్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఎక్కడ బాగుంటుంది అంటే ఏం చెప్తారు? హైదరాబాద్ అక్కడే ఇక్కడ కాదు, అన్ని వైపులో రియల్ ఎస్టేట్ బాగుంది. ఓకే. సో ఈ రియల్ ఎస్టేట్లో ప్రధానంగా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవాలనుకుంటున్నారా, ఇల్లు కట్టుకోవడానికి తీసుకోవాలనుకుంటున్నారా, లేకుంటే ట్రేడింగ్ కోసమా, దేనికోసం మీరు ఇన్వెస్ట్ చేయాలనే దానికి మీకు అవగాహన ఉండాలి పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉండేది మేడ్చల్ వైపు ఉన్నారనుకోండి, మేడ్చల్ వైపు అంతగా రియల్ ఎస్టేట్ లేదు, షాద్నగర్ వైపు ఉంది అంటే అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్న పర్సన్ షాద్నగర్లో తీసుకొని మేడ్చల్లో ఉద్యోగం చేయలేడు కదా. కాబట్టి ఇల్లు కట్టుకోవాలనుకున్న పర్సన్కు ఒక రకమైన ప్రయారిటీ, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఇంకో రకమైన ప్రయారిటీ ఉంటుంది. సో దీంట్లో మీరు అంటే నేనుగా చెప్పగలిసింది ఏంటంటే, ఇప్పుడు ఇల్లు కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక 5 to 10 years తర్వాత నాకు ఎక్కువ లాభాలు రావాలనుకుంటే మాత్రం బెంగళూరు హైవే ది బెస్ట్. ఎందుకంటే బెంగళూరు హైవేకి సంబంధించిన దాంట్లో ఇప్పటికిప్పుడు ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ అవుతున్న ఏరియా అది. దాంతోపాటు మీకు రోడ్ కనెక్టివిటీ చూసినా, రైల్వే కనెక్టివిటీ చూసినా, హెయిర్వే కనెక్టివిటీ చూసినా ఒక షాద్నగర్కి మాత్రమే ఇవన్నీ ఫ్లెక్సిబిలిటీగా ఉన్నాయి. మిగతా ఇప్పుడు ముంబై హైవే ఉందనుకోండి, ఓన్లీ ఆర్టీసీకి సంబంధించిన రోడ్ మాత్రమే ఉంటుంది, రైల్వే కనెక్టివిటీ కానీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ ఉండదు. దాంతోపాటు ఆ ఏరియా తీసుకున్నా, లేకపోతే మీకు పూణేకి సంబంధించిన హైవే, లేదా కరీంనగర్కి సంబంధించిన హైవే, లేదా వరంగల్కి సంబంధించిన హైవే తీసుకున్నా రేట్లు ఆల్రెడీ పెరిగి ఉన్నాయి. షాద్నగర్తో కంపేర్ చేస్తే, బెంగళూరు హైవేతో కంపేర్ చేస్తే, ఈవెన్ శ్రీశైలం హైవే కూడా ఎక్కువ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ షాద్నగర్కు మాత్రం తక్కువ రేట్స్ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మేజర్గా ఇన్ని కనెక్టివిటీలు పర్ఫెక్ట్గా ఉన్నప్పటికి కూడా అక్కడ సప్లై అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ప్లాట్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది, అక్కడ కొన్న జనాలు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అక్కడ ఇప్పటికి కూడా మీకు అందుబాటు ధరలో ఉన్నాయి. మీకు జస్ట్ ఇప్పటికి కూడా ఆ ఏరియాలో రీసేల్ లాంటి ప్రాపర్టీ మీరు తీసుకోగలిగితే జస్ట్ 7 lakhs 8 lakhs కూడా ప్రాపర్టీ వచ్చే అవకాశం ఉంది. అదే నీకు బెంగళూరు హైవే కాకుండా ముంబై హైవే ఉందనుకోండి, మీరు హైదరాబాద్ నుంచి ఇంకో 100 kilometers దూరం పోతే కూడా ఈ బడ్జెట్లో మీకు రాదు. మరి అదే షాద్నగర్ జస్ట్ హైవే ఎక్కువ, అంటే మనకు ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ చూసుకుంటే 30 kilometers కూడా లేదు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంటే అనుకుంటే మాత్రం ఇప్పుడున్న అన్ని హైవేల కల్లా ది బెస్ట్ షాద్నగర్. ఓకే. అయితే అమరావతి ఇప్పుడు ఆ రాజధానిగా పరుగులు పెడుతుంది, అక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందంటారు? మీరు అన్నట్టు అమరావతి పరుగులు పెట్టట్లా, అంటే స్టార్ట్ చేశారు కదా, అంటే అడుగుడు వేయడం వేరు, పరుగులు పెట్టడం వేరు. అమరావతి బుడిబుడి అడుగులు వేస్తుంది, వడిబుడుగు కూడా ఇంకా స్టార్ట్ కాల. ఓకే. సో బుడిబుడి అడుగులు వేస్తున్న అమరావతి ఎఫెక్టు హైదరాబాద్ మీదనో లేకపోతే తెలంగాణ మీదనో దాని రియల్ ఎఫెక్ట్ దీని మీద ఉండదు. ఓకే. ఇది ఆల్రెడీ 100 ఏళ్ళ చరిత్ర ఉన్నది. దాంతోపాటు భౌగోళికంగా మీరు చూసినట్లయితే హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంకు సంబంధించిన ఏరియా అంతా కూడా డెక్కన్ పీఠభూమి. డెక్కన్ పీఠభూమిలో ఏంటంటే ఎక్కువగా హీట్ ఉండదు, ఎక్కువగా కూల్ ఉండదు, సమశీతోష్ణ స్థితి వాతావరణం అంటారు డెక్కన్ పీఠభూమిలో. ఇక్కడికి భూకంపాలు వచ్చే అవకాశాలు లేదు, తుఫాన్లు వచ్చే అవకాశాలు లేదు. సో ఇక్కడ లివింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు మీకు ముంబై తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, అహ్మదాబాద్ తీసుకున్నా, కోల్కతా తీసుకున్నా, ఇక్కడ లివింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. హైదరాబాద్లో జస్ట్ 6,000 కూడా మంతంతా గడపవచ్చు. ఒక హాస్టల్లో పోయి ఉంటే ఫుడ్ పెడతాడు, బెడ్ అన్నీ A to Z ఇచ్చేస్తారు, ఇంత ఈజీగా ఉంది. దాంతోపాటు ఏంటంటే లాంగ్వేజెస్ కూడా ఈ హైదరాబాద్లో మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా పొమ్మనే వాళ్ళు లేరు. హిందీ మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా, ఉర్దూ మాట్లాడినా, తెలుగు మాట్లాడినా, వచ్చి రాని ఏ లాంగ్వేజ్ మాట్లాడినా లాస్ట్కి వస్తే సైగలు చేసినా ఇక్కడ పంపించేటవారు లేరు. కానీ నువ్వు అదే చెన్నైకి పోయి తెలుగు మాట్లాడుతుంటే ఒప్పుకోరు, అదే బెంగళూరుకి వెళ్ళి అదర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఒప్పుకోరు, అదే మలయాళకి, అంటే ఎక్కడికి వెళ్ళినా ఇట్లా కలుపుకోయే, మొత్తం అందరినీ కలుపుకుపోయే వాతావరణం ఒక హైదరాబాద్కే సొంతం. సో నీకు ఎంప్లాయ్మెంట్ కూడా ఈజీ, ఇప్పటికి లివింగ్ కాస్ట్, దాంతోపాటు ఇప్పటికి కూడా భూమి కాస్ట్ చాలా తక్కువ, లేబర్ కాస్ట్ చాలా తక్కువ.
కంపెనీలన్నీ కూడా ఎందుకు వస్తాయంటే ఇవన్నీ తక్కువ ఉన్నప్పుడే కంపెనీ ఓనర్లు ఈ ఏరియాలో పెట్టడానికి ఇష్టపడతారు. ఇవన్నీ ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వాళ్ళకి లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో పర్ఫెక్ట్గా అమరావతి కంటే కూడా హైదరాబాదే ది బెస్ట్ ఉంటుంది. అమరావతి అనేది ఇప్పుడిప్పుడు అడుగులేస్తున్నది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలా? ఓకే, అంటే మీరు చెప్పండి మాక్సిమం ఎంత టైం పడుతుంది అంటారు? ఖచ్చితంగా మీకు ఎట్లాగా అయితే ఆ నిర్మాణం పూర్తయ్యే లోపే గవర్నమెంట్లే చేంజ్ అవుతాయి. ఓకే, గవర్నమెంట్ చేంజ్ అవుతాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేస్తే జగన్ గారు వచ్చి ఆఫ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవన్నీ ఒక పట్టాల మీదకి తీసుకొచ్చే లోపే 1 year పూర్తవుతుంది. ప్రణాళికలు అక్కడ కన్స్ట్రక్షన్ ఏదైనా చేసే లోపే 2 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు ప్రొడక్షన్ వచ్చేసరికి 5 సంవత్సరాలు క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఆ లోపు ఇంకో గవర్నమెంట్ చేంజ్ అయితే వాళ్ళ ప్రయారిటీ లిస్ట్ మారి అమరావతి కాదు వైజాగే ది బెస్ట్ అనుకుంటే మళ్ళీ మొదటికి వస్తుంది. సో ఇవన్నీ నెగిటివ్ కాకుండా పాజిటివ్గానే అనుకో. నెక్స్ట్ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చి ఒకవేళ చేయగలిగితే మంచిది, చేస్తే హ్యాపీ. అక్కడ ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఇక్కడ ఈ రాష్ట్రం, 2 రాష్ట్రాలు డెవలప్ అవుతాయి, 2 తెలుగు వాళ్ళే కదా. కాబట్టి ఆ ఇబ్బంది లేదు. కానీ కంపారిజన్ ఏదైతే ఉందో అమరావతి హైదరాబాదే రెండింటికి కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. అయితే హైదరాబాద్ అంత డెవలప్మెంట్ ఖచ్చితంగా అవ్వదని చెప్పారు. ఖచ్చితంగా కాదు, భౌగోళికంగానే దాని స్వరూపమే డిఫరెంట్. ఎందుకంటే పక్కనే కృష్ణా అనేది ఉంటుంది, పొంగే ఛాసెస్ ఉంటుంది, తర్వాత హీట్ ఎక్కువ ఉంటుంది ఆడ. ఆ ప్రాంత వాసులు తప్ప అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ స్టే చేయడం సాధ్యం కాదు. ఓకే, అట్లా దాంతోపాటు మీకు భూమి కాస్ట్ కూడా ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ. ఆ రకంగా చూసిన లేబర్ కాస్ట్ కూడా ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ. సో కంపెనీల వాళ్ళు ఏం ఆశిస్తారు? ఎయిర్పోర్ట్ యాక్సెస్ పర్ఫెక్ట్గా ఉండాలా, పర్ఫెక్ట్గా తక్కువ కాస్ట్కే ల్యాండ్స్ రావాలా, వాళ్ళ కంపెనీలు పెట్టుకోవాలంటే అందులో పనిచేసే వాళ్ళు లేబర్ కూడా చాలా తక్కువగా ఉండాలి. ఇవన్నీ చూసుకున్నప్పుడు దీంతో పోల్చితే ఖచ్చితంగా అమరావతి అనేది చాలా తక్కువ. అమరావతి పెరగడానికి స్కోప్ ఉంది, కానీ చాలా టైం పడుతుంది. ఓకే, రియల్ ఎస్టేట్ యొక్క వ్యాపారి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి? రియల్ ఎస్టేట్ వ్యాపారికి ప్రధానంగా ఉండాల్సింది నువ్వు చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో లాభ నష్టాల ఖాతాగా చూడొద్దు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద డిపెండ్ అయి ఉండాలి. కస్టమర్కు నువ్వు ఇస్తున్నది ఇప్పుడు ఏదో చిన్న వస్తువు కాదు, ప్రపంచంలో ది బెస్ట్ జీవితకాలంగా అది ఎప్పటికీ సెకండ్ హ్యాండ్ కాంది ఏకైకం ఏందన్నా ఉందంటే ల్యాండే. ప్రపంచంలో ఏది ఇచ్చినా సెకండ్ హ్యాండ్ అవుతుంది, కానీ భూమి సెకండ్ కాదు. సెకండ్ హ్యాండ్ కానిది ఎప్పటికీ నిత్యనూతనంగా ఉండేది, పంచభూతాల్లో అత్యంత విలువైన భూమికి ఒకరిని నువ్వు యజమానిగా చేస్తున్నావు. ఆ టైంలో నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏ మాత్రం అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడితే ఆ రోజుకే పనికి వస్తుంది, మిగతా ఏ రోజుకు పనికి రాదు. ఎందుకంటే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని తెలిసిన రోజు నీ దగ్గర ఒక ప్రాపర్టీ తీసుకున్న కస్టమరు నేను మోసం పోయినా అని ఫీల్ అయితే నీకు రిఫరెన్స్ ఎట్లా ఇస్తాడు? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అబద్ధం ఆడకూడదు. రెండోది ఖచ్చితంగా నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. నువ్వు ఏ ప్రాపర్టీ ఇస్తున్నావు, లేకుంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హద్దులు దిక్కులు, లేకపోతే అది ఉందా లేదా, ఎల్పి నెంబర్ ఉందా లేదా, సెక్యూరిటీ ఉందా లేదా, మెయింటెనెన్స్ ఇస్తున్నారా లేదా, దానికి రేరా అప్రూవల్ ఉందా, లేకుంటే డిటీసీపీ వాళ్ళు కూడా ఓకే చేసిర్రా లేదా, హెచ్ఎండిఏ వాళ్ళు అప్రూవల్ చేసిర్రా, ఏ అప్రూవల్ కింద వెంచర్ చేసిర్రో చెప్పగలగాలి. ఆ నాలెడ్జ్ ఉండాలా. ఎందుకు ఆ సరౌండింగ్ డిపెండ్ అయ్యి ఇది డెవలప్ అవుతుంది చెప్పగలిగే నాలెడ్జ్ ఉండాలా. సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా ఈ ప్రాపర్టీ ఉంది తీసుకోండి బాగుంటుంది బాగుపడుతుంది అని చెప్తేనంత మాత్రాన కస్టమర్ తీసుకోడు. ఎందుకంటే నీకంటే ముందు నాకంటే ముందు ఆ కస్టమర్ ఎంతోమందిని కలిశారు, అయినా కస్టమర్ ఎందుకు తీసుకోలే అంటే అతనికి చెప్పిన వాళ్ళు ఎవరి మీద కూడా ఆయనకు నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి ఆయన ఎవరి దగ్గర తీసుకోకుండా నీ దగ్గర తీసుకోవడానికి వచ్చాడు. నువ్వైనా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగితే, ఆ నమ్మకాన్ని కలిగించగలిగితే ఖచ్చితంగా నీ దగ్గర ప్రాపర్టీ అనేది తీసుకుంటాడు. నువ్వు కూడా నాలెడ్జ్ లేకుండా ఏదో తీసుకోండి అంటే మాత్రం రేపు చెప్తా అంటాడు. రేపు చెప్తా అంటే ఇంకెప్పుడు చెప్పాడు. కాబట్టి ఒక ప్రాపర్టీ ఇప్పించేటప్పుడు ఖచ్చితంగా నీకు నాలెడ్జ్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ అతను అడిగాడు ఇది ఏ ఫేస్ అవుతుంది అని అడిగాడు, ఏ దిక్కు అవుతుంది అని అడిగాడు. నువ్వు దిక్కులు చూస్తున్నావు,
అప్పుడు ఏమనుకుంటాడు, ఈయనకే దిక్కు తెలియదు, ఈయనకే దిక్కు తెలియదు, దిక్కు తెలియని ఆయన దగ్గర నేను ప్లాట్ తీసుకుంటే నా దిక్కు ఏమవుతుంది అనుకోడా. కాబట్టి మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ కమిషన్ కోసమే బిజినెస్ చేస్తే ఎక్కువ కాలం ఉండలేవు. కాబట్టి నమ్మకంగా నువ్వు ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ప్రాపర్టీ ఇప్పించిన తర్వాత లైన్ అక్కడికి కట్ కావద్దు. నువ్వు ప్రాపర్టీ ఇప్పించడం అనేది ఎంట్రీ పాయింట్ కావాలి, ఎగ్జిట్ పాయింట్ కాదు. ఏ టైంలో తను ఫోన్ చేసినా రెస్పాండ్ కాగలగాలి. నువ్వు రెస్పాండ్ అయ్యి ఆయనకు అందుబాటులో ఉంటే ఆయనకు నమ్మకం. ఓకే, ఈరోజు మహేష్ బాబు చెప్పినా, చిరంజీవి తెచ్చినా, రామ్ చరణ్ చెప్పినా, ఎంతమంది అడ్వర్టైజ్మెంట్లో ప్లాట్ తీసుకుంటే మీరు ధనవంతులు అవుతారు, హ్యాపీగా ఉంటుంది, తీసుకోండి అని చెప్పినా ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా కస్టమర్ ప్లాట్ తీసుకోవట్లేదు. ప్లాట్ ఇప్పించేవాడు మాకు తెలిసిన పర్సన్ అయితే బాగుంటుందని ఎందుకు అనుకుంటున్నారు? రేపు జరగరాంది జరిగి ఆ ప్రాపర్టీకి ఏదైనా ప్రాబ్లం వస్తే మా వాడైతే అందుబాటులో ఉండి మా వైఫ్ను ఫైట్ చేస్తాడు. ఓకే, అదే మహేష్ బాబు, రామ్ చరణ్ సింగిల్ హ్యాండ్తో డీల్ చేసి ప్రాబ్లం వచ్చినప్పుడు సెటిల్ చేస్తారా? చెయ్యరు. కానీ వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నప్పుడు మా కామ్దాన్లో ఎవరన్నా ఉన్నారా ఇప్పించేవాళ్ళు, మా కాలనీలో ఎవరన్నా ఉన్నారా ఇప్పించేవాళ్ళు, మాకు దింపించిన సర్కిల్లో ఎవరన్నా అని ఎత్తుకుతున్నారు మనల్ని. అలాంటప్పుడు నువ్వు నమ్మకస్తుడివి, తెలివిగల్లోడివి, సబ్జెక్ట్ ఉన్నోడివి అనుకుంటే ఖచ్చితంగా నీ దగ్గర వచ్చి తీసుకుంటావు. లేకపోతే నువ్వు మిడిమిడి జ్ఞానంతో సంవత్సరాల తరబడి బిజినెస్ చేసినా నువ్వు సక్సెస్ కాలేవు. నీ దగ్గరికి ఎవరు రారు, నువ్వు పోయినా నిన్ను చూసి తీసుకోరు. కాబట్టి నీకు ఒక బ్రాండ్ వాల్యూ ఉండంటే బ్రాండ్ వాల్యూ సబ్జెక్టే. ఆ సబ్జెక్ట్ నీకు పర్ఫెక్ట్ ఉన్న రోజు డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు.